హలో ఎవ్రీవన్. ఈరోజు నాకెంతో ఇష్టమైన నేను ఎంతగానో ఆరాధించే నసనకోట ముత్యాలమ్మ గుడికి వెళ్తున్నాను. ఈ గుడి అనంతపూర్ డిస్టిక్ రామగిరి మండలంలో ఉంది. రామగిరిలోని అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్గా వర్క్ చేసినప్పుడు మొదటిసారిగా అమ్మవారి గుడి గురించి తెలుసుకొని అక్కడి పిల్లలతో గుడిని విజిట్ చేశాను. అక్కడి గ్రామస్తుల ద్వారా గుడి గొప్పతనం తెలుసుకున్నాను. అనంతపూర్ టు బెంగళూరు హైవేలో ధర్మవరంకి దగ్గరలో చాలా ప్రశాంతమైన చాలా ప్రత్యేకతలు విశేషాలు కలిగిన మండలం రామగిరి మండలం. పెద్ద పెద్ద గోల్డ్ ఫీల్డ్స్, మైనింగ్స్, లక్ష్మీ నరసింహస్వామి గుడి, పరిటాల రవి గారి స్వస్థలం వెంకటాపురం, పరిటాల రవి గారి స్టేడియం, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్, మోడల్ స్కూల్స్ తో చుట్టూ ఉన్న గ్రామాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి. నేను కాలేజ్లో వర్క్ చేసే టైంలోనే అగ్రికల్చర్ కాలేజ్ మెయిన్ బిల్డింగ్ శంకుస్థాపన అప్పుడు పరిటాల సునీత గారిని కలిశాను. అక్కడి ప్రాంతాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. రామగిరి కొండల మధ్యలో దాగి ఉన్నట్టు ఎక్కడ చూసినా చుట్టూ కొండలతో ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఇక్కడ కొండల్లో చాలా గుడులున్నాయి. అన్నిటిలోకి నర్సన్నకోట ముత్యాలమ్మ తల్లి గుడి చాలా పురాతనమైనది, ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అమ్మవారిని ఎంత పవర్ఫుల్ గా చూస్తారు అంటే వారంలో 3 రోజులు మాత్రమే అమ్మవారి దర్శనం ఉంటుంది. అది కూడా సాయంత్రం 6 లోపు గుడి తలుపులు మూసేస్తారు. ఆ తర్వాత గుడి చుట్టుపక్కలకు కూడా ఎవరు వెళ్ళకూడదు, అసలు వెళ్ళరు అని చెప్తారు. ఆ సమయంలో అమ్మవారు గుడి ప్రాంతంలో సంచరిస్తారు అని అక్కడి ప్రజల నమ్మకం. గుడి చూడటానికి చిన్నగా చాలా సాధారణంగా ఉంటుంది. ఎటువంటి ఆర్భాటం లేకుండా అమ్మవారు చిన్న గర్భగుడిలో ఒక పెద్ద వేప చెట్టు మొదలులో ఉంటారు. ఆ వేప చెట్టు గర్భగుడిలో నుంచి మొదలై మొత్తం గుడి అంతా వ్యాపించి ఉంటుంది. మనం ఆ అమ్మవారి మీద నమ్మకంతో కోరుకున్న కోరికలు సంవత్సరం లోపు నెరవేరుతాయి అని అంటారు. అంత పాజిటివ్ ఎనర్జీని నింపే గుడి ఇది. అందుకే చుట్టుపక్కల ఊర్ల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి, కర్ణాటక, తెలంగాణ నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ పాజిటివిటీని నేను వెళ్ళిన రోజే ఫీల్ అయ్యాను. అందుకే ప్రతి సంవత్సరం నేను ఎక్కడున్నా ముత్యాలమ్మ గుడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. నాకైతే అమ్మవారిపై ఎంత నమ్మకం ఉంది అంటే ఏదో అద్భుతాలు జరుగుతాయి, కోరికలన్నీ తీరిపోతాయి అనే నమ్మకం కాదు. ఆమెని తలుచుకున్నప్పుడల్లా మనశ్శాంతిగా, మన ఆలోచనలకి బలాన్ని, స్పష్టతని ఇచ్చే తోడులా అనిపిస్తారు. మీరెప్పుడైనా అనంతపూర్, ధర్మవరం వైపు వెళ్ళినప్పుడు నసనకోట ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడం మర్చిపోవద్దు. మీలో ఎవరికైనా రామగిరి మండలం గురించి, నసనకోట ముత్యాలమ్మ అమ్మవారి గురించి ముందే తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.